ఒకసారి ప్రయత్నం చేద్దామండి. ఒక పేపర్ తీసుకుందాం. ఆ పేపర్లో బైబిల్ గ్రంథంలోని ఇశ్రాయేలీల ప్రజలు ఐగుప్తు దేశం నుంచి అరణ్యం గుండా కనాను దేశానికి ప్రయాణం చేస్తారు కదా. ఆ ప్రయాణంలో వారు పొందుకున్న కష్టాలు, వారు పొందుకున్న ఇబ్బందులు, వారు పొందుకున్న బాధలు, వారు పొందుకున్న సమస్యలలో దేవుడు ఏ విధంగా సహాయం చేశారు, వీటన్నిటిని రాద్దామండి. వారు పొందుకున్న కష్టాలు రాద్దాము, ఆ కష్టాలలో దేవుడు సహాయం చేసిన విధానాన్ని రాద్దాం. రాసి కంఠస్థం చేద్దాం. రాయడం వల్ల, కంఠస్థం చేయడం వల్ల వచ్చే లాభం ఏంటి? లాభం ఏంటంటే మన జీవితంలో కూడా అటువంటి కష్టాలు వచ్చే అవకాశం ఉంది. మన జీవితంలో కూడా అటువంటి బాధలు వచ్చే అవకాశం ఉంది. మన జీవితంలో కూడా అటువంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందండి. అప్పుడు మనం ఏ విధంగా స్పందించాలి, ఏ విధమైన ప్రవర్తన ప్రవర్తించాలి, వీటన్నిటి గురించి మనకు తెలుస్తుంది. ఒకసారి ఆలోచన చేద్దాం. పేపర్ తీసుకుందాం. ఇశ్రాయేలీల ప్రజలు పొందిన కష్టాలు రాద్దాం. ఆ కష్టాల్లో దేవుడు చేసిన సహాయాన్ని రాద్దాం. కంఠస్థం చేద్దాం. ధైర్యంగా జీవిద్దామండి. ఆ కష్టాలు మనకు వచ్చినప్పుడు ధైర్యంగా జీవిద్దాం. ఎందుకంటే దేవుడు సహాయం చేస్తాడు కాబట్టి, దేవుడు తోడుగా ఉంటాడు కాబట్టి. మరి మన జీవితం ఎలా ఉన్నదండి? ఒకసారి రాద్దాం, కంఠస్థం చేద్దాం, ప్రయత్నిద్దాం, ధైర్యంగా జీవిద్దాం. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.